ఇంత చల్లని వెదర్‌లో నాకైతే ఈరోజు బుర్ర ఫుల్ హీట్ ఎక్కిపోయింది మామ. అసలేం జరిగిందంటే పొద్దున్నే లేవగానే ఫుల్‌గా వర్షం పడతా ఉన్నది. ఇంక నాకైతే కాలేజ్‌కి పోవాలని ఇంట్రెస్ట్ అయితే దెబ్బింది అసలు. ఇంక అంతలో మా వాడు కాల్ చేసి ఈరోజు ఎగ్జామ్ ఉందిరా త్వరగా రెడీ అవ్వు కాలేజ్‌కి పోదామన్నాడు. ఇంక నేనైతే ఫాస్ట్‌గా రెడీ అయ్యేసి గొడుగు తీసుకొని కాలేజ్‌కి అయితే బయలుదేరిపోయా. ఇంకా కాలేజ్‌లో అయితే రోడ్ల పైన అయితే ఫుల్‌గా నీళ్ళైతే వచ్చేసినాయి. ఇంక నేనైతే అవి చూస్తూ అలా ఎగ్జామ్ హాల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయా. ఇంక మా వోళ్ళందరూ బయటైతే అందరూ ప్రిపేర్ అయితా ఉన్నారు ఎగ్జామ్‌కి. ఇంకా అలా ఎగ్జామ్ రాసి బయటికి రాంగానే మా గుండుగాడు వచ్చేసి టీ తాగిపిస్తా పదరా అన్నాడు. ఇంక నేనైతే గొడుగు తీసుకొని అయితే క్యాంటీన్‌కి అయితే వెళ్ళిపోయాం. ఇంకా నేనైతే ఒక బ్లాక్ కాఫీ చెప్పుకున్నా. మా గుండుగాడు అయితే ఒక టీ తీసుకున్నాడు. ఇంక టేస్ట్ అయితే బాగానే ఉంది మామ. ఎందుకంటే మా గుండుగాడు కాబట్టి బిల్లు కట్టేది. ఇంకా టీ తాగేసి క్లాస్కి వెళ్తే క్లాస్కి వెళ్ళంగా ఇటు మా స్నాపులు తీసి మాకే పెడతాడు. ఇంకా అలా క్లాస్ కంప్లీట్ చేసుకొని బయటికి రాగానే ఫుల్గా వర్షం పడతా ఉన్నది. ఇంకా నేను మా గుండుగాడు గొడుగు తీసుకొని అయితే వెళ్తా ఉన్నాం. అంతలో మా వాళ్ళు వచ్చి మా గొడుగులోకి అయితే దూరారు. ఇంకా మేమైతే అలా లంచ్కి అయితే వెళ్ళాము. తినేసి ఇంకా అలా రూమ్ లో పడుకొని ఉంటే మా మేడం కాల్ చేసిరు రీటెస్ట్ ఎగ్జామ్ పెడతా బిన్నా కాలేజీకి రా అని చెప్పింది. ఇంక మేమైతే ఆ క్యాబిన్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడికి వెళ్ళంగానే పక్కన కూర్చోబెట్టి రాపిస్తా అనుకున్నాం. కానీ ఆమెమో ఎదురుగా కూర్చొని రాయమని చెప్పింది. మాకైతే చెమటలు కారిపోయినాయి. ఇంకా నేనైతే ఏదో ఒకటి రాసి ఆడ పెట్టేసి పేపర్ కూర్చొని ఉన్నాను. మా వాడు చూడండి ఏం రాస్తున్నా కానీ ఫుల్గా రాసేస్తాను మొత్తం. ఇంకా ఎగ్జామ్ కంప్లీట్ చేసుకొని బయటికి రాగానే మా గుండుగడ ఫోన్ చేసి చాయ్ తాగుదాం పామా అన్నాడు. ఇంకా మేమైతే మా కాలేజ్ దగ్గర ఉన్న కేఫ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. మా గుండుగడ అయితే చూడండి తెలియని అమ్మాయి అయితే పులిహార కలుపుతున్నాడు. ఎంతసేపు నుంచి పిలిచినా రావడంలా వీడైతే. ఇలాగ మీ గ్యాంగ్ లో ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి వీడియోని. ఇంకా అలా ఈ రోజు కంప్లీట్ చేసుకొని రూమ్ కి అయితే వెళ్ళిపోయాం. సరే మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం.